హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. నాటుకోడి కూర అండి. చూడండి, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి నాటుకోడి కేజీ పావండి. శుభ్రంగా కడిగేసానండి, మొత్తం అన్ని క్లీన్ చేసాను. ఇంకో బౌల్ వేసుకుని కొంచెం పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా ఇట్లా పట్టించాలి. ఇలా పట్టించండి. ఒక గంట ఫ్రిడ్జ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడుతుంది. స్టవ్ వెలిగించుకుని పెనం, ఒక 6 స్పూన్లు ఆయిల్, 6 స్పూన్లు ఆయిల్ వేసుకుని అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 మరాఠీ ముక్కలు, కొంచెం జాపత్రి, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు పెద్దది, కొంచెం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పడేసుకున్నానండి. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసుకున్నాం. ఉల్లిపాయ అల్లం అన్నీ కలిపిన పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేయాలి. ఇది కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిందండి, ఇంకా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2 కలిపేసి, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ బాగా వేగాలి. మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మూత వేగుతుందండి. ఉల్లిపాయ బాగా వేగింది, ఇలా ఎర్రగా వేగాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అది వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో అల్లం ముద్ద వేసాం, మళ్ళీ ఉల్లిపాయ ముద్దలో అల్లం వేసాను, సరిపోతుంది. మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూద్దామండి. చూడండి, కొంచెం వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఈ టైంలోనే మనం కారం వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసినప్పుడు 1 స్పూన్ వేసానండి, ఇప్పుడు 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీ కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు. ధనియాలు, జీలకర్ర కలిపాను పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. నాటుకోడి కూర. మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి, వేగింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకుందామండి. ఇంకా కుక్కర్లో తీసేస్తున్నాను. కొంచెం కళాయి కడిగిన నీళ్ళు వేసేస్తున్నానండి, ఎందుకంటే దానికి మసాలా ఉంది కదా. ఇందాక 1 గ్లాసు పెనం కడిగానండి, లివర్ వేయలేదండి, లివర్ వేసేస్తున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ గిన్నె కూడా కడిగేసుకుని వేసుకున్నాను. గ్లాస్ నీళ్ళు వేసానండి. స్టవ్ వేయించుకుని సిమ్లో పెట్టుకుంటే ఒక 6 కోతలు వస్తే మెత్తగా ఉడికిపోతుంది. 6 కోతలు వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బిజిల్ తీస్తానండి మూత. ఇక ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇక చూడండి ఎంత బాగా ఉడికింది ముక్క. సాల్ట్ చెక్ చేసుకుందామండి, సరిపోయింది లేదా. కొంచెం ఉప్పు పడుతుందండి, ఉప్పు వేస్తున్నాను. పైన కొత్తిమీర పడాల్సిందే ఏ కర్రీకైనా. నాటుకోడి కూర రెడీ అండి. నాటుకోడి కూర రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.